హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను మీకు బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. ఈ మెజర్మెంట్స్తో ఎవరికైనా సరే ఈ బ్లౌజు సరిపోతుందన్నమాట. ఈ మెజర్మెంట్స్ సరిపోతాయి. దానికి మనకి మీటర్ లైనింగ్ అనేది ఖచ్చితంగా కావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్తో పాటు. సో ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ని ఫస్ట్ మనం కటింగ్ చేసుకోవాలన్నమాట. సో అదే మీకు చూపిస్తున్నాను. లైనింగ్ని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోండి. డబుల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిని ఇంకొక మడత అనేది ఈ విధంగా వేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకుని మీ వైపుకి ఈ విధంగా తిప్పుకోండి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో 4 లేయర్స్ వచ్చేటట్టు మనం మడత అనేది వేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఒకేసారి మనం కట్ చేసుకుంటాం. సో క్రాస్ కటింగ్ అలా ఏం కాదు కాబట్టి బోట్ నెక్ బ్లౌజ్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా సింపుల్గా ఉంటుంది. సో పొడవు వచ్చేసి 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఈ మెజర్మెంట్స్ అనేవి ఎవరికైనా సరిపోతుంది. అలాగే ఆర్మ్ హోల్ పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 6.5 తర్వాత ఇప్పుడు బాడీ లూజ్ అనమాట. బాడీ లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఉండింది. 9 ఇంచెస్కి 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసి టోటల్గా 11 ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఒకవేళ కరెక్ట్ బాడీ మెజర్మెంట్ తెలిసినట్లయితే ఖర్చు పెంచుకొని పెట్టుకోండి. నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో 7 దగ్గర ఒక డాట్, 9 దగ్గర ఒక డాట్ అలా అన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఈ డాట్స్ని లైన్స్ కింద డ్రా చేసేసుకుందాం. సో సింపుల్గా మీ చేతిలో మిషన్ ఉందంటే ఈజీగా మీరు ఎవరు బ్లౌజ్ ఇవ్వనవసరం లేదు, మీకు మీరే చక్కగా ఇంట్లో కుట్టుకోవచ్చు అనమాట. సో నెక్ వచ్చేసి నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో బోట్ నెక్ బ్లౌజ్కి మరీ డీప్ నెక్ ఉండకూడదు అనమాట. సో 2.5 అయినా 3.5 అయినా పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ కూడా 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని టోటల్గా ఇలా బాక్స్లో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం పక్కగా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను నెక్ని రౌండ్ డ్రా చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆర్మ్ హోల్ రౌండ్ ఎలా గీసుకోవాలో చూపిస్తున్నాను. 1.5 ఇంచ్కి మనం ఇలా సెంటర్గా మార్క్ చేసుకుని ఇలా ఒక కర్వ్ లాగా మనం గీసుకుంటే ఆర్మ్ హోల్ కూడా డ్రా అయిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్కి. సో 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుని 3.5 దగ్గర ఒక మార్కింగ్, 4 దగ్గర ఒక మార్కింగ్, అంటే హాఫ్ ఇంచ్ అనమాట. ఇప్పుడు ఇది పొడవు వచ్చేసి 4 ఇంచ్ వరకు మనం ఈ డాట్ అనేది వేసుకోవచ్చు. సో ఇలా వేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం డ్రా అయిపోయింది కదా. ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నెక్ కట్ చేయకూడదు అనమాట, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో కలిపి కట్ చేస్తే అది కూడా కట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ సెపరేట్ చేసాం కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఇక్కడ చూపించిన విధంగా మీరు ఒక హాఫ్ ఇంచ్కి లోత్ అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. ఇది మాత్రం ఖచ్చితంగా మర్చిపోకూడదు. హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకుంటాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా లోత్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు ఇలా డాట్స్ పెట్టేసుకున్నట్లయితే మనం డాట్ ఎక్కడ వేసుకోవాలనేది మార్కింగ్ చెరిగిపోయినా సరే డాట్స్ వల్ల గుర్తుంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్కి నేను నెక్ పొడవు పెట్టుకుంటున్నాను ఫస్ట్. తర్వాత 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1 ఇంచ్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ 2.5 దగ్గర నిలువుగా ఒక లైన్ గీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్కి ఎలా డ్రా చేసామో అలానే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మీకు థంబ్నెయిల్లో చూపించినట్టు ఈ నెక్ డ్రా చేస్తున్నాను. మీకు 1.5 ఇంచ్ దగ్గర మళ్ళీ ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకుని కింద నుండి పైకి 5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత
మొత్తం స్ట్రైట్గా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలన్నమాట. సో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది చూస్తే. సో స్కిప్ చేయకుండా చూడాలి వీడియో అనేది. ఇక్కడి నుంచి మీరు ఈ విధంగా ఏదైనా సరే నెక్ ఈ బాక్స్లోనే డిజైన్ మీరు గీసుకోవచ్చు. సో కాబట్టి నేను ఇలా గీస్తున్నాను, అంటే మీకు థంబ్నెయిల్లో చూపించిన నెక్ అలానే వస్తుంది. సో ఇలా మొత్తం కట్ చేసుకోవాలి, నెక్ని డ్రా చేసాం కదా అలా అనమాట. ఇప్పుడు మళ్ళీ దీనిని సెంటర్గా మనం కట్ చేసుకోవాలి. సో బ్యాక్ హుక్ కాబట్టి సెంటర్కి మనం కట్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మిగిలిన లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానిని మళ్ళీ ఈ విధంగా 4 మడతల కింద వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ అనమాట. స్లీవ్స్ వచ్చేసి 11 ఇంచెస్ పెడుతున్నాను. సో ఇది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. 11 ఇంచెస్కి పెట్టిన తర్వాత లూజ్ వచ్చేసి 7.5 ఇంచెస్ 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను, సరిపోతుంది. సో 7 ఇంచెస్కి పెట్టుకున్న తర్వాత పైకి మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర డాట్స్ పెట్టుకోండి, సేమ్ అలానే. ఇప్పుడు ఇక్కడ నుండి మనం ఈ చివరన లూజ్ వచ్చేసి హ్యాండ్స్ చివరన 5 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ యాడ్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా మనం హ్యాండ్స్ అనేది జస్ట్ ఎస్ లాగా అనమాట, లైట్ ఎస్ షేప్ వచ్చేటట్టు ఒక కర్వ్ లాగా మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఖర్చు మనం డ్రా చేసుకున్నాం కదా, ఇలా కిందకి 2 లైన్స్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత సెంటర్గా మనం డాట్ అనేది ఇలా పెట్టుకోవాలన్నమాట. సో పెట్టుకున్న తర్వాత చేతులకి ఇప్పుడు లోత్ అనేది తీసుకోవాలి. ఇలా వేసి మీరు రైట్ సైడ్ అనేది లోతు తీసుకోండి. ఈ మధ్య నుండి 1 ఇంచ్కి ఇటు నుంచి 1 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఆ మధ్యగా ఈ విధంగా చిన్న ఎస్ షేప్లో మనం 1/2 ఇంచ్కి లోత్ అనేది డ్రా చేసుకుని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఒక మళ్ళీ నాట్ పెట్టుకోవాలి, ఎట్లా లోతు తీసామనేది మనకి గుర్తుండటానికి. సో స్లీవ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ ఎలా ఫోల్డ్ చేసుకున్నామో సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసాం కదా, పార్ట్ని ఈ విధంగా వేసుకోండి. వేసుకుంటే బ్యాక్ పార్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ని వదులుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ టైం కటింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్స్ట్రా క్లాత్ని అనేది ఖచ్చితంగా వదులుకుని మీరు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసిన తర్వాత మీరు నెక్ని కట్ చేసుకోకండి. సో నెక్ని కట్ చేసుకోకుండా ఇలానే ఉంచేసుకోండి, లేదంటే కట్ చేసేసుకున్నా పర్వాలేదన్నమాట. స్టిచ్ చేసేసుకుంటాము అనుకున్న వాళ్ళు కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా కట్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ క్లోజింగ్లో ఉంటే దీన్ని కూడా ఒక కటింగ్ అనేది చేస్తున్నాను అనమాట. మీకు క్లోజింగ్ లేకపోతే కట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా వస్తుంది. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ని తీసుకుని మెయిన్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. సో బ్యాక్ హుక్ కోసం మనం లైనింగ్ కూడా కట్ చేసుకున్నాం కదా, సో అలానే ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కూడా సేమ్ ఇలానే నా 4 లేయర్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుని, సో ఈ విధంగా మనం స్లీవ్స్ని వీటిపైన పెట్టి సేమ్ ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని మనం కటింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేస్తాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం మనం. ఫస్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని మెయిన్ పార్ట్ తీసుకున్నాను. ఇలా పై వైపున వచ్చేటట్టు వేసుకుని లైనింగ్ని కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సో ఇక్కడ చూడండి, నేను మార్క్ చేసి చూపిస్తున్నాను కదా, అలా 1/2 ఇంచ్కి మనం రౌండ్గా నెక్ చుట్టూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ సిజర్తో చిన్న కట్స్ అనేది పెట్టుకుంటే అటువైపుకి లైనింగ్ వేసినప్పుడు మనకి
బాగా మంచిగా నెక్ వస్తుంది. సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సేఫ్టీ పిన్స్ కానీ లేదా పిన్స్ ఏమైనా ఉంటే మీరు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. అంటే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిన్స్ని తీసేసి నేను అటువైపుకి వేసుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వచ్చే ఉంటుంది కదా, అందుకని పర్టికులర్గా మిషన్ పైన కుట్టు వేసి మీకు చూపించట్లేదు నేను. సో అలా చూపించినట్లయితే వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది, అందుకని చెప్పి నేను ఇలానే చూపిస్తున్నాను. ఇప్పుడు లైనింగ్ అటువైపు తిప్పుకున్నాం కదా, దీనిపైన ఒక పాదం కుట్టు అనేది మనం వేసుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా మీరు ఒక స్టిచ్ అనేది చుట్టూ వేసుకోవాలి. ఇప్పుడు కూడా సేఫ్టీ పిన్స్ పెట్టుకొని కదలకుండా క్లాత్ని అప్పుడు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇలా చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. సేమ్ అలాగే బ్యాక్ పార్ట్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి అటువైపుకి తిప్పుకోవాలి. సో రెండు కూడా అదే విధంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. సో సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు, లేదంటే క్లాత్ అనేది జరిగిపోతుందన్నమాట. సో ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. సో బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్లీవ్స్ మీకు చూపిస్తున్నాను. స్లీవ్స్ కూడా అసలు భాగం పైకి కనిపించేటట్టు వేసుకుని లైనింగ్స్ని వేసుకోండి, కానీ ఒక డాట్ ఇటువైపు ఒక డాట్ అటువైపు వచ్చేటట్టు వేసుకుని ఇలా పైన ఒక స్టిచ్ వేసుకుని అటువైపుకి తిప్పుకోవాలి ఈ విధంగా. సో ఇలా తిప్పిన తర్వాత పైన మళ్ళీ ఒక పాదం కుట్టు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా చుట్టూ ఒక స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో స్లీవ్స్ కూడా లైనింగ్ అనేది అటాచ్ అయిపోయింది. ఇది 2.5 ఇంచెస్ నడుం బెల్ట్ అన్నమాట. సో మనం లైనింగ్ వేసాం కదా, ఇప్పుడు నడుం బెల్ట్ అనేది 2 పార్ట్స్కి కూడా వేసుకోవాలి. సో ఈ విధంగా నడుం బెల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్స్ వేసుకుని అప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. మెయిన్ డాట్స్ ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో నేను డాట్స్ స్టిచ్ చేసేసాను. సో చూడండి లుక్ ఇలా వస్తుంది. అలాగే జాయింట్ కూడా అటాచ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం స్లీవ్స్ని అటాచ్ చేసుకోవాలి. సో మెయిన్ డాట్ ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు వేసుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాడీని అటాచ్ చేసుకోవడమే. సో 2 ఇంచెస్ ఖర్చు వదులుకొని అటాచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఉక్సీల పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో నేను అటాచ్ చేస్తాను చూడండి లుక్ ఎలా వచ్చిందో. బ్యాక్ లుక్ అనేది ఇది అండ్ ఫ్రంట్ లుక్ అనేది ఇలా వస్తుందన్నమాట. మీకు కావాలితే ఫ్రిల్స్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ నేను ఫ్రిల్స్ పెట్టి చూపించట్లేదు అనమాట. ఇక నేను కాజాల పట్టి ఉక్సీ పట్టీకి చూడండి ఆ పొడవు ఎంత ఉంటుందో అంత వేసుకుని అటు ఇటు స్టిచ్ చేసుకుని చూడండి ఇలా ఒక బాక్స్ లాగా ముందే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకుని దీనికి మనం అటాచ్ చేసుకుంటే సరిపోతుంది, పెద్ద ప్రాసెస్ లేకుండా అనమాట, ఈజీగా. మీకు ఇంకా డీటెయిల్గా కావాలితే ఇంతకుముందు వీడియోలో నేను షేర్ చేశాను, చూడకపోతే చూడండి డెఫినెట్లీ. అండ్ ఉక్సీలు వేసుకుంటే బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్.